ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త కష్టాలు వస్తున్నాయి. తాజాగా ఏంటయ్యా అంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి అంటే ఒక పెద్ద చర్చ ప్రారంభించింది ట్రంప్ టీం. ఉద్యోగులు దాదాపుగా 30 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళల్లో పని గంటలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. ప్రొడక్టివిటీ పరంగా చూస్తే ఈ 30 లక్షల మంది వర్క్ని ప్రైవేట్ సంస్థలో 10 లక్షల మందే చేస్తున్నారు. అదే వీళ్ళు 30 లక్షల మంది చేయాల్సి వస్తుంది. సెలవులు ఎక్కువ తీసుకుంటున్నారు, సమయపాలన చెయ్యట్లేదు. ఇది వీళ్ళు రైట్ చేసినటువంటి కాన్సెప్ట్. దాని ఆధారంగా నోటీసులు, చర్యలు, యాక్షన్స్ జరిగిపోతున్నాయి. కాకపోతే ఇది క్రమంగా ఉద్యోగులలో అసహనం పెరగడానికి కారణమవుతుంది, అసంతృప్తి పెరగడానికి కారణమవుతుంది. ఓవరాల్గా ప్రభుత్వ సేవలుగానే ఉండాలి. ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ సేవలు ప్రైవేట్ నుంచి ఇవ్వాలి, కానీ ప్రైవేటుకి టోటల్గా ప్రభుత్వ సేవలను అప్పగించేటటువంటి విచిత్ర చర్యలకి పాల్పడుతున్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేసే చర్య అంటూ ఇప్పుడు అక్కడ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధపడుతున్నారు.